ఓం నమో సూర్యనారాయణాయ నమః. అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మన వీడియోలో రథసప్తమి, ఈ 2024వ సంవత్సరము రథసప్తమి ఏ సమయంలో ప్రారంభమై ఏ సమయంలో ముగుస్తుందో తెలుసుకుందాము. అలాగే సప్తమి స్నానం ఎలా చేయాలో చూద్దాము. అలాగే చిక్కుడుగాయలతో రథాన్ని ఎలా సిద్ధం చేసుకొని సూర్యుని నమస్కారం చేసుకోవాలో ఈ వీడియోలో తెలుసుకుందామండి. స్కిప్ చేయకుండా వీడియోను చివరి వరకు చూడండి. ఈ 2024 సంవత్సరము సప్తమి తిథి ఏ సమయంలో ప్రారంభమై ఏ సమయంలో ముగుస్తుందో తెలుసుకుందాము. ఫిబ్రవరి 15వ తేదీన గురువారం సాయంకాలము 4:19 ప్రారంభమై ఫిబ్రవరి 16వ తేదీన శుక్రవారం మధ్యాహ్నము 2:35 వరకు ఈ ముహూర్తం ఉంది. ఈ ముహూర్త తిథిలో శుక్రవారము సూర్యోదయం ఉంది కనుక మనము శుక్రవారము ఈ పండుగని జరుపుకోవాలి. ఇలా జరుపుకోవడం మనకు చాలా మంచిది. ఈ సప్తమి స్నానము ఎలా చేయాలి అంటే 7 తెల్ల జిల్లేడు ఆకులు 7 రేగాకులు తీసుకొని తలపైన పెట్టి స్నానం చేయాలి. ఈ స్నానము మనము ఎక్కడైనా నదిలో చేస్తే చాలా మంచిది. అలాగే బావి దగ్గర కానీ లేదంటే మనకి ఎక్కడైనా దగ్గరలో పారే నీళ్ళు ఉంటే అక్కడ చేయడం వల్ల మనకు మంచి జరుగుతుంది. అలా లేని వాళ్ళైతే ఇంట్లోనే శవరి కింద ఈ స్నానాన్ని ఆచరించవచ్చు. అలా కూడా లేని వాళ్ళు మనము బకెట్లో స్నానం ఎలా చేస్తామో రోజు అలాగే ఈ స్నానము రేగాకులు తలపైన పెట్టుకొని జిల్లేడాకులు ఈ స్నానాన్ని చేయడం వల్ల మనకు శుభం జరుగుతుంది. తర్వాత మనము చిక్కుడుగాయలతో రథాన్ని ఎలా సిద్ధం చేసుకోవాలో చూద్దాము. ఈ చిక్కుడుగాయలు మనకు మార్కెట్లో దొరికిన చిక్కుడుగాయలను తెచ్చుకొని శుభ్రంగా కడుక్కొని వీటిని 12 చిక్కుడుగాయలు చక్కగా బాగుండేటివి తీసుకోవాలి. అలాగే 4 పుల్లలు, అవి అగరబత్తి పుల్లలు కానివ్వండి, లేదంటే మనము బోద పుల్లలు అంటారు కదా అవి కానివ్వండి తీసుకోవచ్చు, లేదంటే టెంకాయ పుల్లలైనా తీసుకోవచ్చు. ఇలా నేను వీడియోలో చూపించినట్లుగా 4 చిక్కుడుగాయలని ఫస్ట్ పెట్టి ఆ పుల్లలు ఇరిగిపోకుండా జాగ్రత్తగా కుచ్చుకోవాలి. ఈ మాదిరిగా సిద్ధం చేసుకున్న రథానికి పసుపు, గంధము, కుంకుమలతో చక్కగా అలంకరించుకొని మనము పూజ చేసే గదిలో అయినా ఈ రథాన్ని పెట్టి పూజ చేసుకోవచ్చు. అలా లేకపోతే మనం తులసమ్మ దగ్గర మన పెరట్లో తులసమ్మ ఉంటుంది కదండి, అక్కడైనా పెట్టి ఈ రథాన్ని పూజ చేసుకోవచ్చు. ఈ మాదిరి కూడా కుదరని వాళ్ళైతే మనం పొద్దున్నే లేవగానే సూర్యకిరణాలు వస్తాయి కదండి, సూర్యకిరణాలు వచ్చేటప్పుడు ఎక్కడైతే మనకు సూర్యకిరణాలు పడతాయి అనే తెలిసినప్పుడు అక్కడ శుభ్రంగా తుడుచుకొని పసుపు కుంకుమలతో అలంకరించుకొని ఈ రథాన్ని అక్కడ ఉంచి మనము పూజ చేసుకోవచ్చు. ఇలా చేసుకోవడం వల్ల మన ఇంటికి ఏదైనా దిష్టి కానివ్వండి, అలాగే వాస్తు దోషం ఏదైనా ఉంటే అలా వాస్తు దోషాలున్నా కూడా పోతాయి. ఇలా చేసుకోవడం వల్ల ఎవరి కళ్ళైనా మన ఇంటిపైన పడి దిష్టి అలాంటివి ఉంటే కూడా పోతాయి. చాలా మంచి జరుగుతుందండి. ఇలా సూర్యుని నమస్కరించుకోవడం వల్ల అన్నీ శుభం జరుగుతుంది. ఇలాగా రథం సిద్ధం చేసుకున్నాక ఈ రథానికి పసుపు కుంకుమతో గంధంతో బొట్లు పెట్టి ఇలా చేయడం వల్ల చూసినప్పుడైతే చాలా బాగుంది అనిపించిందండి. మీరు కూడా ఇలా చేయండి. ఏమంటే ఇవి పుల్లలు కుచ్చేటప్పుడు కొంచెము జాగ్రత్తగా కుచ్చుకోవాలి. మనం పై భాగంలో చిక్కుడుగా పెట్టి కుచ్చేటప్పుడు కింద స్టిక్ని పట్టుకొని పైన కుచ్చితే మనకు ఆ పుల్ల అనేది ఇరిగిపోకుండా బాగా వస్తుంది. ఇప్పుడు చూడండి, పసుపు కుంకుమ గంధంతో అలంకరించాను. చాలా బాగా వచ్చింది, చాలా నచ్చింది నాకైతే. మీకు కూడా నచ్చుతుందని కోరుకుంటున్నాను. ఇలా అయిపోయిన తర్వాత ఇప్పుడు ఒక తమలపాకు తీసుకోవాలి. ఇలా తమలపాకు తీసుకుని అందులో పసుపు గంధము కలిపిన దాన్ని ఇలా మధ్యలో రౌండ్గా చేసి దీనినే మనం సూర్య భగవానుడిగా భావించి, రథసప్తమి అనగా సూర్యునికి సంబంధించిన పండుగ కాబట్టి ఈ దేవుడికి ఏ పూలతో అయినా అలంకరించుకొని పూజ చేసుకోవచ్చు. మనకు నచ్చిన పువ్వులు, నేనైతే ఇక్కడ కనకాంబరాలు తీసుకున్నాను. ఈ కనకాంబరాలు చక్కగా అల్లి ఈ రథానికి పెట్టి పూజ చేసుకోవాలని అనుకున్నానండి. మీరు కూడా మీకు నచ్చిన పూలు, మీకు ఇంట్లో ఉండే పూలతో ఈ సూర్యదేవుణ్ణి నమస్కరించుకోవచ్చు.
మనం సిద్ధం చేసిన రథాన్ని ఇలా తమలపాకు పైన పెట్టి ఈ కనకాంబరాల పూలు పెట్టి అలంకరించి ఇలా పూజ చేసుకోవచ్చు. మీ ఇంట్లో ఏ పూలున్నా ఈ రథానికి పెట్టి పూజ చేసుకోండి. తెల్ల జిల్లేడు పూలైనా పెట్టుకోవచ్చు. ఇలా ఇవి తెల్ల జిల్లేడు పూలు. నేనైతే ఏరే చోటు ఉన్నాయి తెచ్చుకున్నాను. ఇవి రేగాకులు. మీకు తెలియకపోతే ఇవి తెల్ల జిల్లేడు ఆకులు, రేగాకులు. స్నానం ఎలా చేయాలో అని చెప్పాను కదా. తెల్ల జిల్లేడు ఆకులు అయితే తెల్లగా ఉంటాయి, ఆ పువ్వులు కూడా తెల్లగానే ఉంటాయి. ఇలాంటి ఆకులే తెచ్చుకొని మనం స్నానం చేసేటప్పుడు చేయాలి. పూజ అయిపోయిన తర్వాత ఈ రథాన్ని ఏం చేయాలి అంటే, మనం రోజులాగే మరుసటి రోజు ఉదయాన్నే లేచి స్నానం చేసి పూజ చేసుకుంటాం కదా. అప్పుడు దేవుడికి ఉండే పూలన్నీ తీసి మళ్ళీ కొత్త పువ్వులతో అలంకరించి పూజ చేసుకుంటాము. అలాగే ఇవి కూడా తీసేసి ఎక్కడైనా పారే నదిలో కానివ్వండి, లేదంటే ఎవరు తొక్కని చోట పచ్చని చెట్లు పైన కానివ్వండి, చెట్లు మొదట్లో కానివ్వండి వేసేస్తే సరిపోతుంది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. కొత్తగా ఎవరైనా చూసే వాళ్ళు ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ అండి.